హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి, ఇక రుణమాఫీ రాదా, రుణమాఫీ మర్చిపోవలసిందేనా, మరి వ్యవసాయ శాఖ మంత్రి అంటారు. చాలా మందికి సంబంధించి పేర్లు అప్డేట్ చేశాము, మీరు కాస్త చెక్ చేయించుకోండి అని. చూస్తే అక్కడ రైతు భరోసా పేమెంట్ కూడా రాలేవండి. 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాఫీ కాకపోవడం ఆశ్చర్యార్థకం. అక్కడ బ్యాంకులో పేరు లీస్ట్ లో వచ్చినప్పటికీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఇచ్చేటువంటి సమాధానం అక్కడ ఏముందంటే, లీస్ట్ లో పేర్లు వచ్చినంత మాత్రాన వారికి రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు రానట్ట వచ్చినట్ట. ఇలా అంటే ఎందుకు మినిస్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎందుకు ప్రజల చేన కార్యాపణ చేస్తున్నారు? అసలు మొత్తానికి రుణమాఫీ గురించి సెపరేట్ గా పర్టికులర్ గా చెప్పడానికి ఈ వీడియో మీకోసం స్పెషల్ గా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి మీకు ఉన్నటువంటి అనుమానాలు, డౌట్స్ అన్ని నివృత్తి అయిపోవాలి. ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రుణమాఫీకి సంబంధించి 2,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి కూడా రాకపోవడం ఆశ్చర్యార్థకం. కారణం ఏంటిది? ఒకే రేషన్ కార్డు బేస్ చేసుకోవడం వల్ల, ఒకే రేషన్ కార్డు మీద 2 పేర్లు 3 పేర్లు ఉండడం వల్ల అలా కూడా కొందరికి ఆగిపోయాయని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇంకొకటి మెయిన్ టెక్నికల్ సాంకేతిక ఇష్యూ వల్ల పేమెంట్ రాలేవని చెప్పేసి ఇంకో బ్యాంక్ అధికారి చెప్పడం జరుగుతుంది. అలా ఇంకా మెయిన్ రీజన్, అసలు ప్రభుత్వం అకౌంట్ లో డబ్బులు వెయ్యలేదండి. దయచేసి రైతులు గమనించాలి. డబ్బులు ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలో క్రెడిట్ కాలేవు. ఈ విషయం తెలియక చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళు కాళ్ళు అరిగిపోయేలా తిరిగి బ్యాంక్ అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవం. సో ప్రభుత్వం నుంచి ఏమన్నా పేమెంట్ అప్డేట్ అవుతేనే మీకు రుణమాఫీ వచ్చినట్టు లెక్క. లేని పక్షంలో రుణమాఫీ కూడా మర్చిపోవలసింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు 2023 డిసెంబర్ 7న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ, ఆ ప్రమాణ స్వీకారం వెంటనే వారం 10 రోజుల్లో ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మిగతా పథకాలు కూడా 6 గ్యారెంటీలు కూడా త్వరలోనే సక్సెస్ చేస్తామన్నారు. అంతలోనే ప్రజాపాలన ఫార్మ్స్, తర్వాత మళ్ళీ గ్రామ సభలు, రకరకాల గ్రామ పంచాయత్ సెక్రటరీలు ఇంటికి రావడం, ఇలా ప్రజలకు రోజువారీగా వాళ్ళ సొంత వ్యక్తిగత పనులు కూడా వదిలేసి ఏ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఏ అధికారులు ఇంటికి వస్తారో అనేటువంటి ఇవాళ టెన్షన్ వాతావరణం అయిపోయింది. అసలు ఎందుకు ఇదంతా ప్లాన్ లేకనా, కావాలని కాలయాపన చేస్తుందా? నిజంగా రుణమాఫీకి సంబంధించి పేమెంట్ మీ అకౌంట్ లో ప్రభుత్వం వెయ్యలేదు కాబట్టి మీకు రుణమాఫీ పేమెంట్ ఇంకా రాలేదు. ఇన్ కేస్ ప్రభుత్వం ఆ ఫండ్స్ ని ఎక్కడన్నా టెక్నికల్ సాంకేతిక తదితర కారణాల వల్ల ఆగిపోయి ఉంటే గనక ఆ పేమెంట్ ని మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతే తర్వాత మీరు 1B ఫార్మ్స్, మిగతా తదితర రెవెన్యూ స్టాంప్స్ జిరాక్స్ ఇచ్చి మీరు తిరిగి క్రాప్ లోన్స్ పొందొచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే మనం మర్చిపోయాం, యాసంగి వానకాలం 2 సెషన్లో మర్చిపోయాం. ఈ యాసంగి సీజన్ కూడా రైతు భరోసా వస్తుందా లేదా అనేటువంటి గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఇక రుణమాఫీ గురించి ప్రస్తావన చాలా కష్టతరంగా మారింది. కాబట్టి కావాలంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎంతమంది రైతులు ఈ రుణమాఫీకి అర్హులయ్యారు, మరి ఎంతమందికి రుణమాఫీ వచ్చిన వాళ్ళైతే నిజంగా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని అడగండి. అలాగే రీక్రాప్ లోన్స్, మళ్ళీ 3 క్రాప్ లోన్స్ కూడా పొందడం జరిగింది. అలాంటి వాళ్ళ విషయంలో ఓకే, గుడ్ అండ్ వెల్. కానీ రాని వాళ్ళ మాత్రం చాలా ఇబ్బందికరంగా మనసులో లోన చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కాదనకుండా దయచేసి ప్రభుత్వం కూడా కాస్త ముందుకొచ్చి ఎక్కడైతే ఆ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, తదితర కారణాలు కావచ్చు, ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ పేమెంట్ నగదు జమ చేస్తే తప్ప మీకు రుణమాఫీ వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా సమయం బ్యాంక్ వేళల్లో కూడా ఫోన్ చేసినా ఆ నంబర్ కూడా కలవడం లేదు.
సో బ్యాంక్ అధికారులకు వెళ్ళి అడిగినా మీ అకౌంట్ అనేది బిల్ అంటే షో కావడం లేదు. ఇక్కడ కంప్యూటర్స్ లో చూసినా, ఇక్కడ ఏ అకౌంట్ లో చూసినా, ఏటీఎం లో చూసినా. కాబట్టి రుణమాఫీకి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. మరి ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్ వస్తే తప్ప రుణమాఫీ గురించి మర్చిపోవాల్సిందేనా అనేటువంటి ఆలోచన మాత్రం పడిపోయిందండి. ఇది ఒరిజినల్ వాస్తవం. దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఆశలు ఉన్నా, హోప్స్ ఉన్నా, మీకు లైక్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని చాలా మందికి, వేలాది మంది తెలంగాణ రైతులకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.